అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్‌కు స్వాగతం. భారత సామాజిక చరిత్రలో స్త్రీ హక్కులు, సమానత్వం, రాజ్యాంగ విలువలు ఒకే రోజున బలంగా వినిపించిన ఘట్టం ఇది. 2019వ సంవత్సరంలో జనవరి 1వ తేదీన కేరళ రాష్ట్రం 385 మైళ్ళ పొడవున మహిళల మానవ గొలుసు. 2019వ సంవత్సరంలో జనవరి 1వ తేదీన కేరళ అంతటా లక్షలాది మహిళలు చేతులు కలిపి నిలబడి 385 మైళ్ళ సుమారు 620 కిలోమీటర్ల పొడవైన మహిళల గోడ వనితామతిలంను నిర్మించారు. ఇది ఒక నిరసన కాదు, ఇది ఒక సామాజిక ప్రకటన. ఈ మహిళల గోడ ఏర్పడడానికి కారణం శబరిమల టెంపుల్లో మహిళల ప్రవేశంపై సాగిన చర్చ. సుప్రీంకోర్టు మహిళల ప్రవేశానికి అనుమతి ఇచ్చిన తరువాత కూడా సామాజిక వ్యతిరేకత కొనసాగింది. దీనికి ప్రతీకగా మహిళలు తమ హక్కుల కోసం శాంతియుతంగా, ఐక్యంగా ముందుకు వచ్చారు. ఈ మహిళల గోడ చెప్పిన మాటలు: మహిళలకు సమాన హక్కులు, చట్టం ముందు అందరూ సమానం, రాజ్యాంగ విలువల రక్షణ, శాంతియుత పోరాటం. ఇది కేవలం శబరిమల ప్రవేశం గురించే కాదు, మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం గురించే. ఈ సంఘటన అంతర్జాతీయ మీడియాలో ప్రాధాన్యం పొందింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మహిళల మానవ గొలుసులలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారత ప్రజాస్వామ్యంలో పౌర చైతన్యానికి ఉదాహరణగా నిలిచింది. 2019వ సంవత్సరంలో కేరళ మహిళల గోడ ఒక నిరసన కాదు, అది మహిళల ఐక్యతకు ప్రతీక, సమానత్వానికి నిలువెత్తు సాక్ష్యం, భారత ప్రజాస్వామ్య శక్తికి ఉదాహరణ. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.